వారు మన భారతీయ కళా ప్రాభవాన్ని చాటే సిరిసిరి మువ్వలు. తరగని కూచిపూడి కళా వైభవానికి వెలుగు దివ్యలు. చెరగని కూచిపూడి నాట్యకళకు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. వారే రాజారెడ్డి రాధారెడ్డి దంపతులు. కళావేదికలపై వారు రాధాకృష్ణులయ్యారు, సీతారాములయ్యారు, శివపార్వతులుగా దర్శనమిచ్చారు. అద్భుత సాత్వికాభినయం, వేగమైన పాదచాలనం పోటీ పడితే వారు రాజారెడ్డి రాధారెడ్డి అవుతారు. విశ్వకళా వేదికపై వీరు మెరుపల్లే మెరిశారు, హరివిల్లై నర్తించారు, అందరి ఆమోదాన్ని అందుకున్నారు. మగధీరులే కూచిపూడి నృత్యం చెయ్యాలా, స్త్రీ పాత్రల్లో స్త్రీలు కనిపించకూడదా అని ఓ చాదస్తం చందోబద్ధంగా కూచిపూడిని శాసించినప్పుడు రాజా రాధారెడ్డి నృత్య జంటగా అవతరించారు. కూచిపూడికి నవ్య సొగసులద్దారు. రాజారెడ్డి రాధారెడ్డి జానపద కళలకు ప్రాణప్రదమైన తెలంగాణలో జన్మించి శాస్త్రీయ నృత్యంలో మేరు నగాలుగా ఎదిగారు. కూచిపూడి నృత్యానికి విశేష ప్రాచుర్యం కల్పిస్తున్న రాజారెడ్డి 1943 అక్టోబర్ 6వ తేదీన జన్మించారు. వీరి స్వగ్రామం ఆదిలాబాద్ జిల్లా నరసాపూర్. భార్య ప్రముఖ నర్తకి రాధారెడ్డి. రాజారెడ్డి తల్లిదండ్రులు నరసమ్మ, రాజన్నరెడ్డి. వీరికి 2 సంతానం, భావన, యామిని. కూచిపూడి నృత్యంలో మెళకువలు నేర్పిన వేదాంతం ప్రహ్లాద శర్మను రాజారెడ్డి తనకు స్ఫూర్తి ప్రదాతగా చెబుతుంటారు. జీవితంలో క్రమశిక్షణ కలిగి ఉండాలని విశ్వసిస్తారు రాజారెడ్డి. ప్రముఖ నర్తకిగా పేరు తెచ్చుకున్న రాధారెడ్డి ఫిబ్రవరి 2, 1955 సంవత్సరంలో ఆదిలాబాద్ జిల్లా కోతల్గాన్ గ్రామంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు వెంకటలక్ష్మి, రాజారెడ్డి. గురువు వేదాంతం ప్రహ్లాద శర్మను రాధారెడ్డి తన స్ఫూర్తి ప్రదాతగా పేర్కొంటారు. రాజారెడ్డి చిన్ననాట వీధి భాగవతం ఆడేవాడు, సినిమా పాటకు చిందులేసేవాడు. రాధారెడ్డి మహానటి సావిత్రిని అనుకరిస్తూ నృత్యం చేసేది. అది చూసి రాజారెడ్డి మురిసిపోయేవాడు. పరవశించి ప్రాణసఖికి ప్రోత్సాహాన్ని అందించేవాడు. అప్పట్నుంచి వారిరువురు కలిసి అడుగులు వేయడం ఆరంభించారు. చిన్నప్పటి నుంచి నాకు నాటకాలు, భాగవతం, కోలాటం, భజన అంటే చాలా శ్రద్ధ. ఎక్కడ భజన ఉంటే అక్కడ నేను ఉండేవాడిని. భాగవతం ఉంటే రాత్రులల్లా మేలుకుండి ఆ భాగవతం చూసేవాడిని. అటువంటి వేషాలు చూసి ఆ వేషం నేను కూడా వేయాలని నాకు ఎంతో ఇష్టం ఉండేది. కొన్నిసార్లు ఏంటంటే మా తల్లిదండ్రులు చెప్పకుండా ఆ భాగవతం ఆడే వాళ్ళతోటి నేను వేరే ఊర్లోకి పరిగెత్తేవాడిని. వాళ్ళతోటి వెళ్ళి అక్కడ చిన్న చిన్న వేషాలు కూడా వేస్తుంటే మా తండ్రి కోపం వచ్చి ఒకరోజు నన్ను పిలిచి చాలా కొట్టాడనమాట. కొట్టి ఇక్కడ వీడు చదవడం అని నిర్మల్ తాలూకాలకు చదువుకోవటానికి పంపించారు. అక్కడ వెళ్ళేసరికి మరి ఫిల్మ్లు, ఆ ఫిల్మ్లు చూసి పాటలు, ఫిల్మ్ పాటలపై నాట్యం ఆడము, పాడము అది నాకు చాలా ఇష్టం ఉండేది. మా తాత ఈ వీధి భాగవతం వాళ్ళు పిలిచేవారు. పిలిచిన రాత్రి అంతా చూసి నెక్స్ట్ డే మేము నా ఫ్రెండ్స్ని పెట్టుకొని బూడిది ముఖాన్ని పూసుకొని మేము చిన్న ఒక చీర కట్టను కట్టుకొని మేము ఇన్యాక్ట్ చేస్తుంటాము. నేను డాన్స్ నేర్చుకుంటున్నానంటే మా అమ్మ, నాన్న, మా తాత అంతా లో క్లాస్ వాళ్ళు చేసే ప్రొఫెషన్ అది, మనది కాదు. మా తమ్ముడు పెళ్ళికి కూడా నన్ను విలువలే.
ఎన్ని అడ్డంకులు వచ్చాయంటే, నేను నాట్యం చేస్తున్నప్పుడు మా స్నేహితులు కలిసి ఒక ప్రోగ్రాం ఇప్పిస్తే మాకు తెలియకుండా పంచాయతీ వారు, ఊరు కుటుంబం వారు మా అమ్మకు సోషల్ బాయ్కాట్ చేశారు. చిన్నప్పటి నుంచి ఆట పాట నాట్యం అంటే ఇంట్రెస్ట్. వారు తమ అభిరుచిని ఆశయంగా మలుచుకుని లక్ష్య సాధన కోసం నిరంతరం సాధన చేశారు. ఈ కళ కూడు పెడుతుందా అని కుటుంబ పెద్దలే ఎగతాళి చేసినా వారు కృంగిపోలేదు, తమ పట్టు వీడలేదు. కళా సాధనే ధ్యేయంగా అహర్నిశలు కృషి చేశారు. ఒక్క అడుగుతోనే నడక ప్రారంభమవుతుంది, అది జీవన ప్రస్థానమవుతుంది అనే సత్యాన్ని మనసా వాచా నమ్మి ముందడుగు వేశారు. ఏలూరు వెళ్లి వేదాంతం ప్రహ్లాద శర్మ వద్ద జంటగా నృత్యంలో నడకలు నేర్చుకున్నారు. ఆ శిష్యరికం 3 ఏళ్ల పాటు కొనసాగింది. ఆ తరువాత నృత్య కళలో ఉద్దండల దగ్గర మరిన్ని మెళకువలు నేర్చారు. మొట్టమొదటి వేదాంతం ప్రహ్లాద శర్మ గారు హైదరాబాద్లో వచ్చి ఆయన ప్రదర్శన చేస్తున్నప్పుడు మేము ఇద్దరం వెళ్ళి, రాధా నేను ఇద్దరం వెళ్ళాము. వెళ్ళి ఆయనకు మేము కూచిపూడి నృత్యం నేర్చుకోవాలని అని ఆయనతో విన్నపించుకుంటే అతను రాధను తర్వాత నన్ను చూసి, సరే ఆమెకు స్త్రీ వేషం నాట్యం నేర్పుతా, నీకు పురుష వేషం నాట్యం నేర్పుతానని ఒప్పుకొని నాకు కూచిపూడి రమ్మని చెప్పారు. మేము కూచిపూడి వెళ్ళాము. తర్వాత ఆయన కొన్ని రోజులు ఏలూరులో ఉంటే ఏలూరుకు వెళ్ళాము. అక్కడ వెళ్ళి మేమిద్దరము నృత్యం అభ్యాసం చేసాం. 1968లో నృత్య రూపకల్పనలో శిక్షణ కోసం ఇరువురు హస్తినలో అడుగుపెట్టారు. అంతా కొత్త వాతావరణం, పరిచయాలు స్వల్పం. దేశ విదేశాలను అబ్బురపరిచిన అనేక మంది కళాకారులు అప్పటికే అక్కడ కొలువుదీరి ఉన్నారు. అయితే ఒక్కో జీవితానిది ఒక్కో మలుపు. ఢిల్లీలోని తమిళనాడు థియేటర్ సంస్థ రాజా రాధారెడ్డిల నృత్య ప్రదర్శనకు ఆహ్వానం పలికింది. ఆ పిలుపే వారి జీవితాన్ని మలుపు తిప్పింది. ఆంధ్ర సంస్థలు ఇక్కడ ఢిల్లీలో ఉన్నాయి. తెలుగు సంస్కృతి అని, తెలుగు సంస్థ, ఆంధ్ర అసోసియేషన్. మేము కాంటాక్ట్ చేసి మా ఒక ప్రదర్శన ఇప్పించండి, మాకు 45 రూపాయలు అయితే పర్వాలేదు, 45 రూపాయలు ఇవ్వండి, 15 రూపాయలు ఫ్లూటిస్ట్కు, 15 రూపాయలు మృదంగిస్ట్కు, 15 రూపాయలు నట్టున్నారు, మాకు ఇప్పించంటే వాళ్ళు ఏం చెప్పారు, మీరు అంత మీకు పేరు లేదు, మేమంతా 45 రూపాయలు ఖర్చు పెట్టి తెలుసుకోలేదు అని చెప్పారు వాళ్ళు. అప్పుడు మేము ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాము. మా ప్రోగ్రాం ఎట్లా కావాలని విచారంతో ఉన్నాము. అప్పుడు థియేటర్ తమిళనాడు సెక్రటరీ రామన్ అతను విన్నాడు మా ప్రోగ్రాం, ఇట్లా భార్య భర్తలు ఉన్నారు, కూచిపూడి చేస్తారు, చక్కగా చేస్తారని. అతను విని అతను మా ఇంటికి వచ్చాడు. రాదా మీ ప్రోగ్రాం నేను చేయిస్తా ఎఫెక్ట్స్ హాల్లో అని చెప్పాడు. థియేటర్ తమిళనాడు వాళ్ళు చూడండి, మా ప్రోగ్రాం చేయించడము అది గొప్ప, అది భగవంతుడి అనుగ్రహం తప్ప ఇంకేముంది. వచ్చి మీకు 1116 మీ ప్రదర్శనకి ఇస్తాము, మీ గురుగారికి రాకపోగల ఖర్చులు ఇస్తాము, మీ గురుగారు వచ్చి మీ దగ్గరనే ఉండాలి అంటే సరే ఒప్పుకున్నాము. అప్పుడు అతను 1110 ఇచ్చాడు. తర్వాత మా గురుగారి రానిపోయిన ఖర్చులు ఇచ్చాడు, ట్రైన్ ఖర్చులు. ఆయన మా ప్రదర్శన చేయించాడు ఐఫెక్స్లో. అదే ప్రదర్శనము మా లైఫ్ స్టైల్ మార్చిందట. కంప్లీట్ మా జీవితంనే మళ్ళీ వేసింది. ఆ తర్వాత ఢిల్లీలోని అశోక హోటల్లో వారి నృత్య విన్యాసానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఆ వెంటనే ఫ్రెంచ్ ఫెస్టివల్లో ప్రదర్శనకు ప్యారిస్ నుంచి పిలుపు. ఇలా ఎన్నో పిలుపులు, మరెన్నో మలుపులు. కళా ప్రస్థానంలో వారి జైత్రయాత్ర ఆనాటి నుంచి నిర్విరామంగా కొనసాగుతోంది. ప్రపంచ పటంపై కూచిపూడి కళా వైభవం జాజ్వల్యమానంగా వెలుగొందుతోంది. ముందుగా కథక్లో చేసేవారైనా, ఆ తర్వాత కూచిపూడికి మన ఆంధ్రప్రదేశ్ యొక్క కల్చరల్ హెరిటేజ్ కూచిపూడి కనుక దాంట్లో ప్రవేశం సంపాదించుకోవాలి, దాంట్లో నిష్ణాతులు అవ్వాలనేటువంటి పట్టుదలతో ఆయనేమో అక్కడి నుంచి ఏలూరు అటువంటి ప్రదేశాలకు వెళ్ళి పెద్ద పెద్ద గురువుల దగ్గర కూచిపూడి నాట్యాన్ని అభ్యసించి దాన్ని ప్రదర్శిస్తూ ఉండేవారు. ఆంధ్రదేశం తలమానికమైనటువంటి కళాస్వరూపం కూచిపూడి నృత్యాన్ని భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒక అర్ధనారీశ్వర తత్వంతో ఈ యొక్క నాట్యాన్ని అభ్యసించి కేవలం ఒక్కరే కాకుండా ఇద్దరు దంపతులు చేస్తున్నారన్న దానికి ఒక మార్గదర్శకులయ్యారు వాళ్ళు. ఆలుమగల జీవితానికి అర్థం చెప్పిన అర్ధనారీశ్వరుల జీవితాన్ని వీరు తమ శివతాండవ నృత్యంతో ప్రాణప్రతిష్ఠ చేశారు. వారి ప్రయోగాలతో కూచిపూడి పంథా మారింది. వైష్ణవంలోని ప్రేమైక గాథలు కూడా నృత్య రూపకాలయ్యాయి. భారతీయ సమాజాన్ని ప్రభావితం చేసిన గాథలన్నీ వీరి నృత్య విన్యాసంతో
సరికొత్త సొగసులద్దుకున్నాయి. కూచిపూడి సహజ పరిమళాలు, సహజాతాలు కోల్పోకుండా రాజా రాధారెడ్డి ఎన్నో రూపకాలకు జీవం పోశారు. నాట్యంతో ప్రేక్షకులను రసరమ్య జగత్తుకు లాక్కెళతారు రాజారెడ్డి రాధారెడ్డి దంపతులు. కూచిపూడికి లబ్ధ ప్రతిష్ఠులెందరూ తమ ప్రతిభను నీరాజనంగా అర్పించారు. కానీ విశ్వకళా వేదికలపై కూచిపూడి నృత్య పతాకాన్ని రెపరెపలాడించిన ఘనత వీరికే దక్కింది. కూచిపూడి నృత్యానికి వన్నెలద్ది, మెరుగులద్ది, జనరంజకంగా మనోజ్ఞంగా మలచిన ఖ్యాతి ముమ్మాటికి ఈ కళాశిఖరాలదే. రంగస్థలం మీద పాత్రల ప్రవేశం, నిష్క్రమణలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. శ్లోకాలు, చిన్న చిన్న పద్యాల ఆలాపనతో నృత్య కళా వేదికలపై తమదైన ముద్ర వేశారు రాజా రాధారెడ్డి దంపతులు. మా గురుగారు వేదాంతం ప్రహ్లాద్ శర్మ గారి దగ్గర నేను పురుష వేషం పాత్ర నేర్చుకున్న తర్వాత రాధ స్త్రీ వేషం పాత్ర నేర్చుకున్న తర్వాత ఇక్కడ ఇండివిజువల్గా నేను నేర్చుకున్నాం. ఇక్కడ వచ్చిన తర్వాత కొరియోగ్రఫీ నేర్చుకున్న తర్వాత అంటే 1968, 70 ఆ ప్రాంతంలో ఇద్దరం కలిసి ఎలా చేయడము, సోలో అందరు చేస్తారు, బట్ ఇద్దరం కలిసి ఎలా ఆడాం. జతీశ్వరంలో కూడా ఎట్లా మా ప్రవేశం ఎట్లా కావాలి, తర్వాత మధ్యన ఎట్లా ఉండాలి, ఎట్లా స్టేజ్ ఆక్యుపై చేయాలి, ఇదంతా నేర్చుకున్నాము. మేమిద్దరము ఆడియన్స్కు చక్కగా చూపించాలని చాలా కష్టపడుతుంటిమి. అంటే సింక్రనైజేషన్ మూమెంట్స్ ఒక సైడ్ దృష్టి చేస్తుంటే ఒకే సైడ్ కళ్ళు తిప్పటము, అంటే చేతులు తిప్పటము, డ్యూయట్ చేస్తుంటే ఇద్దరం కలిసి చేస్తుంటే ఇద్దరు చేతులు కూడా ఒకేసారి మూవ్ కావాలి, ఆ చేతులతో పాటు కళ్ళు కూడా ఒకేసారి మూవ్ కావాలి. ఆ కళ్ళు ఉద్వాహితము అధోముఖము ఆ కళ్ళు కావడం కూడా ఒకేసారి కావాలి. అట్లా మేము చాలా కష్టపడి సింక్రనైజ్ చేసాము. కోఆర్డినేషన్ ఇప్పుడు వెస్టర్న్ డాన్స్లో చేసిన తర్వాత కోఆర్డినేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ చీజ్. యుగళ నృత్యంలో శ్రీమతి రాధారెడ్డి గారు, శ్రీ రాజారెడ్డి గారు కూచిపూడి నాట్యంలో సింకర్నైజేషన్ అన్న దానికి ఒక అర్థాన్ని చూపించారు. సింకర్నైజేషన్ అంటే ఇద్దరు నర్తకులు, ఇద్దరు లేక అనేక మంది నర్తకులు నర్తిస్తున్నప్పుడు వారు ప్రదర్శిస్తున్న తీరు ఒకే రకంగా ఉండటం, చూపుల దగ్గర నుంచి ఆంగిక పట్టే ముద్రల దగ్గర నుంచి ఆ తర్వాత నృత్యం చేస్తున్నప్పుడు తీసుకునే అడుగుల వరకు రాధా రాజారెడ్డి గారు ఇద్దరు ప్రదర్శిస్తున్నప్పుడు ఒకరే చేస్తున్నారా లేక ఇద్దరు చేస్తున్నారా అన్నంత ఆశ్చర్యం గొలిపేటట్టు ఆ యాంగిల్స్ వాళ్ళు అంత సింక్రనైజేషన్గా చేస్తారండి. ఆ తర్వాత శిల్పం అండి, వాళ్ళు కొన్ని భంగిమలు పెడతారు. ఆ పోజెస్లో ఎంత అందంగా ఉంటుందంటే ఆ శిల్పము మీకు ఒక ఖజురాహో, ఓ రామప్పో, ఒక శిల్ప కళా సంపద ఉన్న ఆలయాలు, అందులో ఉన్న మూర్తులు మీకు సాక్షాత్ దర్శనమిస్తాయి. అంత చక్కటి తీరైన యాంగిల్స్తో కొలిచినట్టు ఉన్న వారి యొక్క భంగిమలు నభూత నభవిష్యతి.
అది 1982వ సంవత్సరం. మన దేశంలో అలీన దేశాల శిఖరాగ్ర సమావేశం. నాటి ప్రధాని ఇందిరా, క్యూబా అధ్యక్షుడు ఫిడెల్ కాస్ట్రో వంటి దిగ్గజాల సమక్షంలో రాజా రాధారెడ్డి తమ అత్యద్భుత నాట్య విన్యాసాన్ని ప్రదర్శించి అబ్బురపరిచారు. ఫలితంగా కొన్నాళ్లకు క్యూబా నుంచి ఆహ్వానం అందుకున్నారు. పద్మశ్రీ అవార్డు ఇచ్చిన తర్వాత ఇందిరాగాంధీ మాతో చెప్పి ఈ విషయంలో, రాజా యు నో హౌ యూ గాట్ పద్మశ్రీ, మీకు ఎట్లా దొరికింది పద్మశ్రీ తెలుసా? క్యూబా ప్రెసిడెంట్ నాకు మీ ప్రోగ్రామ్ చూసిన తర్వాత లెటర్ రాశారు. ఐ హ్యావ్ సీన్ కంప్లీట్ ఇండియా ఇన్ రాజా అండ్ రాధారెడ్డిస్ పర్ఫార్మెన్స్ ఇంక్లూడింగ్ ఇందిరా అని రాశాడు. And I made inquiry about your publicity material. I got brochure, photographs, then Home Ministry recommendation, Padma Shri. That's how you got the Padma Shri. ఈ బిల్లను చక్కగా జతపరుచుకోండి, పోయిందంటూ మళ్ళీ దొరకదని చెప్పింది ఆవిడ, మిసెస్ గాంధీ. ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దట్ ఎక్స్పీరియన్స్. కళలకు ఎల్లలు లేవన్నది జగమెరిగిన సత్యం. ఆ తరువాత ఎన్నో దేశాల్లో వీరు పర్యటించారు. కూచిపూడికి ఖండాంతర ఖ్యాతిని ఆర్జించి పెట్టారు. ప్రపంచవ్యాప్తంగా పలు పురస్కారాలు అందుకున్నారు. మేమిద్దరం కలిసి న్యూ ఆర్లియన్స్లో ఆస్టా కన్వెన్షన్లో కూచిపూడి నాట్య ప్రదర్శన చేసిన తర్వాత మా ప్రదర్శనను అక్కడి అమెరికన్ అప్పటి ప్రెసిడెంట్, ఇది 1976లో ప్రెసిడెంట్ ఫోర్డ్ ఉండే, ఆ ఫోర్డ్ ముందు మా ప్రదర్శన అరేంజ్ చేశారు. అది ఎక్కడంటే ఒక ఆడిటోరియంలో కాదు, మిసిసిపి షిప్, ఆ నదిలో ఓడ నడుస్తూనే ఉంటుంది. ఆ నడుస్తున్న ఓడ పైన మేము చేయాలి ఐటమ్లు, జతిస్వరం కానీ శబ్దములు కానీ దశావతారంగా చేసాము. తరంగం చేసేసరికి ఆ ప్లేట్ మీద నిల్చొని డాన్స్ చేస్తుంటే అప్పుడు తల తిరుగుడు రాధకు నాకు. ఎట్లా మేనేజ్ చేసామో భగవంతుని కృపాది. అప్పుడు ప్రెసిడెంట్ ఫోర్డ్ మా నాట్యాన్ని మెచ్చుకొని చాలా పొగిడాడు. ఇప్పుడు కౌల్ అంబాసిడర్ ఉండే అతనితో కూడా చెప్పాడు 1976లో. అది మేము ఆ అనుభూతిని, ఆ సంతోషాన్ని ఇంతవరకు మర్చిపోము. అదొకటి. తర్వాత ఫ్రాన్స్లో మేము అవెన్యూ ఫెస్టివల్లో డాన్స్ చేసిన తర్వాత మాకు స్టాండింగ్ ఓవేషన్ 10 సార్లు స్టాండింగ్ ఓవేషన్ చేసి మాకు పిలిచారు స్టేజ్ పైన. రాధా రాజారెడ్డి గారు ఎక్కువగా సోలో పర్ఫార్మెన్సెస్ చేయటము, అందులో ఎక్కువగా వారి తిల్లానాలంటే నాకు చాలా ఇష్టం. వీళ్ళిద్దరిది వచ్చి యుగల నర్తనము, వైఫ్ అండ్ హస్బెండ్ చేయటము. వారిద్దరూ డాన్స్లో చాలా గొప్ప ప్రచారం చేశారండి. ఈ ఇండియాలోనే కాదు, దేశ విదేశాలలో కూడా ఎన్నో ప్రోగ్రామ్స్ చేసి అసలు కూచిపూడి అంటే విదేశాలలో కూడా చెప్పటం వీరి మూలాన కూడా జరిగింది. కూచిపూడి నృత్యాన్ని విశ్వవ్యాప్తం చేసిన రాజారెడ్డి, రాధారెడ్డి అందుకున్న సత్కారాలు ఎన్నో. వీరి సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 1984లో పద్మశ్రీ అవార్డులతో సత్కరించింది. 1990లో సాహిత్య కళా పరిషత్ అవార్డు లభించింది. 1992లో సంగీత నాటక అవార్డు వీరిని వరించింది. 1993లో నృత్య చూడామణి బిరుదును అందుకున్నారు. కూచిపూడి నృత్యానికి వీరందించిన విశేష కృషికి గుర్తింపుగా 2000 సంవత్సరంలో భారత ప్రభుత్వం వీరిని పద్మభూషణ్లతో సత్కరించింది. ఈ దంపతుల్ని వరించిన అవార్డులన్నిటినీ వీరు జంటగా అందుకోవడం విశేషం. అవార్డ్స్ దొరికాయి. అవార్డ్స్తో అంత సంతృప్తి లేదు మాకు. అవార్డ్స్ ఈరోజు వస్తే రేపు పోతే దాన్ని పద్మశ్రీ కానీ, పద్మభూషణ్ కానీ, పద్మవిభూషణ్ కానీ ఇవి వస్తూనే ఉంటాయి కష్టపడి. మేము ఆ అవార్డుల కొరకు ఎప్పుడు ఆశించలేదు, ఆ ఫలితాన్ని కొరకు ఎప్పుడు ఆశించలేదు. మా ఒక ఉద్దేశం, మెయిన్ ఉద్దేశం ఏమిటి, ఇది కూచిపూడి నాట్యాన్ని సరి అయిన పద్ధతిలో ప్రచారం చేయాలి. ఆ సంతృప్తి మాకు జరిగింది, ఇంకా కూడా చేయాలని మాకుంది. పైకి వచ్చామని ఇంతవరకు మాకు అనిపించటం లేదు. ఇంకా మేము చాలా చిన్న వాళ్ళమే. మాకు ఇంకా అవార్డ్స్ వస్తే ఏంటంటే ఒక కిరీటం పెట్టినట్లు పెట్టారు. ఆ కిరీటానికి ఇంకా మేము ఇంకా ఎక్కువ ఎంత కష్టపడాలి, ఇంకా ఎంత దానికి ఆ కిరీటానికి ఇంకా చాలా ఫెదర్స్ పెట్టారా. ఇంకా కష్టపడి ప్రోగ్రామ్ ఇచ్చిన తర్వాత మాకు సాటిస్ఫాక్షన్, ఆడియన్స్ రెస్పాన్స్ దొరికిన తర్వాత ఆ తృప్తి, అది ఆనందం, ఆ బ్లిస్, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఆర్ట్ ఎట్లా ఉంటుందంటే ఎప్పుడు సాటిస్ఫాక్షన్ దొరకదు. 7 సముద్రాలు ఎట్లాగా ఉంటుందో ఆర్ట్ అట్లాగా ఉంటుంది. మనం ఎంత చేస్తే అంత దానికి మెరుగు వస్తూనే ఉంటుంది, మనకు చేయాలని ఇంకా మనసు పుడుతూ ఉంటుంది. ఓ కళ ఆ కళాకారునితోనే అంతరించిపోతే అర్థమేముంటుంది, దానికి పరమార్థమేమిటి? అందుకే
రాజా రాధారెడ్డి దంపతులు ఢిల్లీలో నాట్య తరంగిణి అనే సంస్థను స్థాపించారు. తొలుత 5గురికి శిక్షణ ఇవ్వడంతో ప్రారంభమైన నాట్య తరంగిణి నేడు వందల సంఖ్యలో కళాకారులకు శిక్షణ ఇస్తోంది. నాట్య తరంగిణి ఇక్కడ ఓపెన్ చేసాం ఇన్స్టిట్యూషన్ 1976లో 4 స్టూడెంట్స్ ఓపెన్ చేసాము. ఇప్పుడు వందలు కొన్ని వేల స్టూడెంట్స్ తయారైనరు. ఆల్ ఓవర్ ద వరల్డ్ పర్ఫామ్ చేస్తుండ్రు. తర్వాత ఇప్పుడు మాకు గవర్నమెంట్ కూడా ఇక్కడ ప్రభుత్వం, భారత ప్రభుత్వం కూడా మాకు ఇక్కడ ఒక స్థలము ఇచ్చారు సాకేత్లో. అక్కడ మేము కూచిపూడి నాట్య తరంగిణి సంస్థను కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. 2 సంవత్సరాలు అది అయిపోతుంది. దాని తర్వాత దేశ విదేశాల నుంచి ఎందరు స్టూడెంట్స్ వచ్చినా అక్కడ ఉండొచ్చు, ఈ కూచిపూడి నృత్యం నేర్చుకోవచ్చు. అది మా ఉద్దేశం. మేము ప్రదర్శనే కాకుండా నేర్పడంతో కూడా దీన్ని ప్రచారం చేయాలి. అది మా జూబ్లీహిల్స్లో కూడా మేము హైదరాబాద్లో అక్కడ కూడా మా సొంత హౌజే ఉంది. అక్కడ కూడా మేము స్టార్ట్ చేయాలనుకుంటున్నాము. ఎందుకంటే చాలా స్టూడెంట్స్ అడుగుతారు, సార్ మేము ఎట్లా ఢిల్లీ వచ్చేది, మేము ఎక్కడ ఉండేది, నేర్చుకునేది. మేము కూడా అనుకున్నాము మనకు స్థలం ఉంది కదా, పోనీ ఇల్లు కట్టేసుకుంటే పాపం కొందరు స్టూడెంట్స్ని తయారు చేయవచ్చు కదా అక్కడ కూడా. అంటే పర్ఫార్మింగ్ క్యారియర్ తక్కువైన తర్వాత మేము ప్రదర్శన ఇవ్వడం తక్కువ చేసిన తర్వాత నేర్పించడం ఎక్కువ అవుతుంది. ఇక్కడ కూడా నేర్పించవచ్చు, హైదరాబాద్లో కూడా వచ్చి నేర్పించవచ్చు. జూబ్లీహిల్స్లో ఇప్పుడు ఇల్లు కడుతున్నాం, అక్కడ కూడా మేము ఒక ఇన్స్టిట్యూషన్ బ్రాంచ్ మాదిరి తెరిచి అక్కడ కూడా కొందరు స్టూడెంట్స్ తయారు చేస్తాము. Well, I'm completely in love with Kuchipudi, and this for me it is the most perfect dance. And కూచిపూడి నన్నెంతో ఆకట్టుకున్న నృత్యం. especially when I saw Guruji, ముఖ్యంగా గురువులు రాజారెడ్డి ఆహార్యం నన్నెంతో ఆకట్టుకుంటుంది. till the eyebrow movement, నృత్యంలో కనులతో ఆయన అనేక భావాలు పలికించగలరు. and Guru, నేను వారి నేతృత్వంలో నృత్యం అభ్యసిస్తున్నందుకు ఎంతో గర్వపడుతున్నాను. it is very వాళ్ల కుటుంబం అంతా నృత్యకారులే. express my love. ఇది చాలా అరుదైన గొప్ప విషయం. Whatever I feel, it's not coming into కూచిపూడి వైభవాన్ని కేవలం తమ వరకే పరిమితం చేసుకోకుండా తమ ఇద్దరు పిల్లలకు కూడా ఆ కళా వారసత్వాన్ని అందించిన ధన్యజీవులు రాజా రాధారెడ్డి దంపతులు. మాతోటి కాకుండా మా సంతానం కూడా, మా ఇద్దరు అమ్మాయిలు కూడా ఈ నృత్య కళ అంటే చాలా ప్రేమ. వాళ్ళు కూడా కష్టపడి మాతో పాటు వాళ్ళు ప్రదర్శనలు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. చిన్నప్పటి సంది డాడీ మమ్మీకి చూస్తున్నాము డాన్స్ చేయంగా. ఇంకా స్కూల్కి వెళ్ళి వచ్చినప్పుడు సుఖ మమ్మీ డాడీ ప్రాక్టీస్ చేయంగా చూస్తుండే. త్రూ అవుట్ అవర్ లైఫ్స్ వీ బిన్ వాచింగ్ డాన్స్, అండ్ అందుకే డాన్స్ హెస్ బికమ్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్. అండ్ అందుకే we've decided to continue with dance. మాకు నృత్యం అంటే ప్రాణం. మేం భవిష్యత్తులో నృత్యం నేర్చుకోవటం, ప్రచారం చేయటం కొనసాగిస్తూనే ఉంటాం. మా నాన్నగారు ఢిల్లీలో, హైదరాబాద్లో నిర్వహించే నృత్య శిక్షణాలయాన్ని నిర్వహించడానికి ఇష్టపడుతున్నాం. ఒక రకంగా వాళ్ళది కూచిపూడి కుటుంబం అంటే ఏమాత్రం అతిశయోక్తి కాదేమో.
రాజారెడ్డి రాధారెడ్డి నృత్యం వారి గొప్పతనం గురించి కళారంగం పరిచయం ఉన్న అందరికీ తెలుసు. వారు అంకిత భావంతో కూచిపూడి నృత్య శైలిని చాటి చెబుతున్న తీరు ప్రశంసనీయం. నేను చిన్నప్పటి నుంచి రాజారెడ్డిని ఆయన నృత్యాన్ని గమనిస్తున్నాను. నృత్య రంగంలో ఆయన విశిష్ట కృషి నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఎందరో డాన్సర్స్ ఉన్నప్పటికీ రాజారెడ్డిలో ఓ ప్రత్యేకత కనపడుతుంది. అందుకే నేను ఆయన్ను పెళ్లి చేసుకున్నాను. కూచిపూడి ప్రచారంలో వారి అంతదాన్ని కాకపోయినా నాకు నృత్యం ఇష్టం కాబట్టి వాళ్లతో ఉంటూ పిల్లలకి నృత్యం నేర్పించడానికి ఇష్టపడతాను. వాళ్ళు ప్రదర్శనలిస్తూ విరామం లేకుండా ఉంటారు కాబట్టి నేను నాట్య తరంగిణి శిక్షణాలయాన్ని నడిపిస్తూ ఉంటాను. నేను నట్టువాంగం చేస్తుంటే వాళ్ళు నర్తించడం గొప్ప అనుభూతి. నేను రాజారెడ్డి రాధారెడ్డి బృందంలో సభ్యురాల్ని అయినందుకు గర్వపడుతున్నాను. And also I am very fortunate that I get the opportunity to make them dance to my tune by doing Nattuvanga. రాజారెడ్డి జవహర్లాల్ నెహ్రూను తనకు ఇష్టమైన నాయకునిగా అభివర్ణిస్తారు. రాజా రవివర్మ చిత్రాలను తన మదిని దోచుకునేవిగా ప్రశంసిస్తారు. సంగీతం వినడం అభిరుచిగా కలిగిన రాజారెడ్డి సినిమాల్లో ఎన్టీఆర్ నటనను ఇష్టపడతారు. అందాల తార మధుబాల తన అభిమాన నటి అని చెబుతారు. ఘంటసాల పాటలు వినడానికి మక్కువ చూపిస్తారు. మొఘల్-ఏ-ఆజం చిత్రం తనకు బాగా నచ్చిన చిత్రంగా ఆయన చెప్తారు. బ్రిటన్లోని ఎడిన్బర్గ్ ప్రాంతంలో పర్యటించడానికి ఇష్టపడతారు రాజారెడ్డి. నృత్యంలో చక్కని ఆహార్యాన్ని ప్రదర్శించే రాధారెడ్డి భామా కలాపం నృత్య రూపకాన్ని ఇష్టపడతారు. మధుర గాయకుడు ఘంటసాల పాటలను ఆస్వాదిస్తారు. ఎన్టీఆర్ సావిత్రిల చిత్రాలు ఎక్కువగా చూస్తారు. నర్తనశాల చిత్రం తనకు బాగా నచ్చిన చిత్రమని అంటారు రాధారెడ్డి. తీరిక వేళల్లో కుటుంబ సభ్యులతో జకార్తా పర్యటించాలనుకుంటారు. కొత్త వంటకాల పట్ల అభిరుచిని కలిగి ఉంటారు. రాజా రాధారెడ్డి దంపతులు నాట్య వేదానికి నిర్వచనాలు, అభినయానికి పర్యాయ పదాలు. వారి ఆస నృత్యం, వారి శ్వాస నృత్యం. ఇది అంత కేవలం నాట్యం వల్లే. నాట్య సంగీత శాస్త్రాన్ని నిర్మితాని మనీషిభిః తస్మాత్ స సర్వశాస్త్రజ్ఞో యస్య శాంతం మనస్సదా. అదేంటంటే ఇప్పుడు మన ఈ నాట్యాన్ని సంగీతాన్ని మన అప్పటి పూర్వులు మన యోగులు భరతముని కానీ బ్రహ్మ కానీ సృష్టించిన ఈ నాట్యం దేనికి? శాంతి సంతోషం కొరకు, ఆత్మ ఆనందం కొరకు చేశారు. దాన్ని మేము చేస్తూ ఆనందిస్తున్నాము, ఇతరులకు ఆనందం కలుగజేస్తున్నాము. వాళ్ళు కూచిపూడి నృత్యానికి సాధికారిక ప్రతీకలు. భవిష్యత్ తరాలకు వారి నిరంతర కృషి, పట్టుదల మార్గదర్శకం.